నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు ఈవినింగ్ తీసిన ఒక చిన్న గార్డెన్ బ్లాగ్ అండి. ఈరోజు ఈవినింగ్ 5:30కి నేను మా చిన్నోడు కొత్త గార్డెన్కి వెళ్ళాము. కొన్ని రకాల సీడ్స్ అలాగే సాప్లింగ్స్ రిపోర్ట్ చేయడానికి. మా ల్యాండ్ దగ్గర రోడ్ అయితే వేస్తున్నారు, అందుకని చెప్పి కారు రోడ్డుకు పెట్టుకొని నేను మా చిన్నోడు నడుచుకుంటూ వెళ్ళాము. కొన్ని రకాల సీడ్స్ బల్బ్స్ కూడా తీసుకొని వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని గ్లాడియోలస్ బల్బ్స్ ఉన్నాయి, కొన్ని బీట్రూట్స్ ఉన్నాయి పెట్టడానికి అని చెప్పి తీసుకెళ్తున్నా. కొత్తగా నాటిన మొక్కలకి వాటర్ స్ప్రింకిల్ చేయడానికని ఇక్కడికి వచ్చాను. ఆఫ్టర్నూన్ చాలా ఎండ వచ్చింది, దానివల్ల సాప్లింగ్స్ అన్నీ వడిలిపోయి ఉంటాయి కదా. సో లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసామనుకోండి మళ్ళీ కొద్దిగా ఫ్రెష్గా అవుతాయి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో వర్షం పడలేదు. మనకు ఆల్రెడీ సెట్ అయిపోయిన ప్లాంట్స్ అయితే ఒక 2-3 డేస్ వాటర్ పట్టకపోయినా ఏం కాదు. కొత్తగా పెట్టుకున్న సాప్లింగ్స్కి వర్షం పడకపోతే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. అప్పుడే ప్లాంట్స్ అయితే సెట్ అవుతాయి మనకు. డాలియా మొక్కలు చూడండి, సమ్మర్లో నాటాను బల్బ్స్ ఎంత బాగా వచ్చాయో. ఒక్కొక్క మొక్క ఎంత బుషీగా తయారైందో. ఇక్కడ చూడండి, జినియా సాప్లింగ్స్ ఎంత బాగా వచ్చాయో. గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ డ్రై అయిపోయి ఉంటాయి కదా, బాగా నచ్చిన కలర్స్, అవి తీసి జస్ట్ అలా సాయిల్ పైన వేసేసి కొద్దిగా వర్మీ కంపోస్ట్ వేస్తాను. పైన అలా సీడ్స్ వేసేస్తాను. ఎంత బాగా జర్మినేట్ అయ్యాయి చూడండి. ఫ్రెష్ సీడ్స్ అనుకోండి మనకు బాగా జర్మినేట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, మనం సీడ్స్ వేసాక హెవీగా సాయిల్ వేయకూడదు. లైట్ వెయిట్ సాయిల్ వేసామనుకోండి చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి. నేను గార్డెన్లో పర్టిక్యులర్గా సీడ్స్ వేయనండి. ఏ ఫ్లవర్ నచ్చితే అవి జస్ట్ బాగా డ్రై అయిపోయింది అనుకోండి అది అలా తీసేసి చల్లేస్తూ ఉంటా. అందుకని చెప్పి గార్డెన్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ సీడ్లింగ్స్ వచ్చాయి. ఈ వర్షాకాలంలో మనం ఎప్పుడూ కలుపు మొక్కలు తీసుకుంటూ ఉండాలి, ఎందుకంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. 15 డేస్ బ్యాక్ మొత్తం తీపించాను, మళ్ళీ ఫుల్గా పెరిగాయి. వీటిని తీయాలంటే మళ్ళీ 2-3 అవర్స్ పడుతుంది. జస్ట్ నేను కొన్ని సీడ్స్ వేసేసి సాప్లింగ్స్ రిపోర్ట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మేము రావడమే 5:30కి వచ్చాము. 6:30 వరకు ఒక 1 అవర్ ఉండేసి చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని నేను మా చిన్నోడైతే ఇంటికి వెళ్ళిపోయాము. లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్షం పడిందని చెప్పాను కదా. ఇంపోర్టెడ్ రెయిన్ లిల్లీ స్టార్ట్ అయ్యేయండి, మల్టీపెటల్ రెయిన్ లిల్లీ ఇవి. ఇక్కడ మీరు చూసేది డైజీ. ఇవి ఆల్మోస్ట్ మనకు చామంతి పువ్వుల్లా ఉంటాయి. వీటి ఫ్లవరింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. వీటిని సాప్లింగ్స్ అయినా కటింగ్స్తో అయినా పెంచుకోవచ్చండి. చామంతిలాగే ఉంటాయి ఫ్లవర్స్ అయితే. అలాగే పూజ కోసము ఈరోజు కొన్ని చామంతి పువ్వులు కూడా కట్ చేసుకున్నాను. సమ్మర్లో ఈ రకం చామంతి చాలా బాగా పూసాయండి. అలాగే గార్డెన్లో డాలియా మొక్కలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూడండి, డాలియావి ఈ సమ్మర్లో పెట్టిన మొక్కలు. అలానే కాస్మోస్, ఈ రెడ్ కలర్ చాలా బ్రైట్గా ఉందండి, ఎంతో అందంగా ఉన్నాయి ఈ వెరైటీ కాస్మోస్. రెడ్ కలర్ కాస్మోసే కాకుండా రౌండ్గా ముద్దలాగా ఉండే కాస్మోస్ చూడండి. జనరల్గా మల్టీపెటల్ కాస్మోస్ వేరే ఉంటాయి, ఇవి వచ్చేసి మనకు రౌండ్ షేప్లో ఉంటాయి. పెటల్ ఫార్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మల్టీ లేయర్ పెటల్స్ ఉంటాయి, అంటే ఎక్కువ పెటల్స్ ఉంటాయండి, అందుకనే చాలా ముద్దగా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.